రేపు రేపు ఓకే ఓకే. సో అయితే పెట్టేసేయండి ముహూర్తాలు. దానికి ఎట్లా టైం, ముహూర్తాలు టైం ఇచ్చారా మీకు ఎప్పుడనేది? నెక్స్ట్ మంత్ ఇచ్చారు 19, 21, ఆ 25, 1 తారీఖు ఇచ్చారు. ఆహా ఇంకే మామూలుగా అందాజుకి ఇచ్చారు. మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకొని రావాలి. ఓకే ఓకే పెట్టండి. పప్పన్నాలు తినేసి ఆహాహా అయితే వచ్చేసారి ముహూర్తాలు పెట్టుకొని రావడమే. ఓకే ఓకే ఓకే. అయితే మూడు మూడు డేట్లు ఇచ్చారా? బాగున్నాను, మూడు డేట్లు ఇచ్చారు. అది నేను తర్వాత ఒక రోజు ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడి వాళ్ళకి కొంచెం నేను రాలేకపోయాను ఆ రోజు చెప్పాలి కదా జనరల్ గా. కొంచెం బిజీగా ఉండి ఉంటారు కదా, అటు ఇటు తిరుగుతూ. వాళ్ళు బిజీ అయిపోయి. ఓకే ఓకే మాట్లాడదాం మాట్లాడదాం. అయితే మీకు ఇచ్చిన డేట్లలో మీరు పెట్టేసేయండి, మాట్లాడి చేసేసేయండి ముహూర్తాలు అనేవి. ఓకే. అలాగే. తీసి మిగతా నా సైడ్ నుంచి ఏదన్నా సహాయం కావాలంటే అడగండి. ఎట్లా అంటే సహాయం అంటే ఇప్పుడు మీ ముహూర్తాలు వాళ్ళు ఇచ్చేసారు కదా ఆల్రెడీ ముహూర్త విషయంలో. చేశారన్నయ్య. ఆ ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారం చూడండి. ఓకే. తర్వాత అబ్బాయి ఇంటి దగ్గర, పెళ్లి అబ్బాయి ఇంటి దగ్గరే కదా జరిగేది. కాబట్టి అది వాళ్ళే చూసుకుంటారు అవన్నీ. ఇంకా స్లాబ్ అయిపోయింది అంటే నెక్స్ట్ వాళ్ళు ఇంట్లో చేరిన తర్వాత కదా ముహూర్తాలు పెట్టేది. చేసి కొంచెం ప్లాస్టింగ్ అంతా అయిపోతే ఒక వారంలో ఆ, ఇంకా చేయకపోయినట్టే లెక్క వస్తుంది కదా. ఓకే ఇంకా పాలు పొంగిచ్చేసిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకొని వ్రతం పెట్టుకోవాలి. అది ఓకే అయినంత వరకు అయినా సరే. ఓకే 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 ఓకే. మిగిలిన బ్యాలెన్స్ వర్క్ అంతా తర్వాత నేను చేయించుకునేటట్టుగా. సరే 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 అన్నమాట. అదేలే అట్లా. అంటే ఆ పాలు పొంగిచ్చిన తర్వాత ఇంట్లో చేరతారు. చిన్న చిన్నగా మనం పనులన్నీ చేసుకుంటా ఉండొచ్చు ఇప్పుడు జనరల్. పెళ్లి అయ్యాక 6 నెలల వరకు కూడా గృహప్రవేశం పెట్టుకోరంట కదా. ఆహా అది కూడా ఉందంట. అందుకని ఇంకా పెళ్లికి ముందే పాలు పొంగిచ్చేస్తే కొంచెం వర్క్ అయిపోయిన తర్వాత ఆ ఇంకా నెల పైనే ఉంది కదా. వచ్చే నెల కదా. ఓకే ఓకే. ఒక నెల వేసుకోండి, నెల 10 రోజులు అలా ఉంది అనుకోండి. ఈ లోపు ఒక 10 రోజుల్లో ఏదైనా కొంతవరకు వర్క్ అవుతుంది కదా. కరెక్ట్ అవుతుందిగా, మనం వెంటనే చేపించుకోవాలి ఈ పని. అయినా కూడా సుమారుగా అవుతుంది కదా. ఆహాహా. ఇంకా అప్పుడు పాలు పొంగిచ్చేసి ఇంకా మంచి రోజు చూసుకొని ఈ లోపు కత్తెరలు మూడాలు అవన్నీ ఉన్నాయి అవి కూడా చూసుకొని ఆ చేసుకుంటారంట. ఆ తర్వాత ఈ పెళ్లి పనులే ఆ పనులు జరుగుతుంటాయి. ఇంకా వ్రతం పెట్టుకుంటారేమో ఒకేసారి పెళ్ళి అయిన తర్వాత. ఓకే ఓకే. సరే తిరుమల కూడా వెళ్ళి రావాలని అంటున్నారు. ఎక్కడికమ్మా? తిరుపతి. వెళ్ళండి, తప్పే ఉందంటే ఒకసారి దైవ దర్శనం చేసుకుని వస్తే. ఓకే సార్. సరే సరే అయితే తిరుపతి కూడా వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి. ఓకే ఓకే అన్నయ్య. ఓకే. తర్వాత ఎవరు ఎవరు వచ్చారు సార్ నెక్స్ట్ లైన్ లో ఉన్నారు చెప్పండి. ఈరోజు ఈరోజు డేట్ వచ్చేసి ఎంత? ఈరోజు 9, 10, 10. సో ఈరోజు 10 మార్చి, సారీ 10 మే, మార్చి కాదు 10 మే 2026. ఈరోజు ఆదివారము. సో మనం ఎప్పుడు ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకి మన తల్లిదండ్రులతో అందరితో మన యదువంశంలో ఉన్న తల్లిదండ్రుల మన అంటే మన సోదరీమణులు, అక్క చెల్లెళ్ళు అందరితో కూడా మాట్లాడేటప్పుడు ఈ సంస్థ శ్రీ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున మా అమ్మా నాన్నగారి పేరు మీద పెట్టిన ఈ సంస్థ తరపున యాదవ పరిచయ వేదికలో ప్రతి ఆదివారం 10 గంటలకు మనం కలుస్తామని నేను అందరికీ చెప్పున్నాను. ఆ ప్రకారం తల్లిదండ్రులు మీరు ఇక్కడికి వచ్చేసి మనము ఇంతకుముందు మ్యాచ్లు ఇచ్చిన వాటిని రివ్యూ చేస్తూ రివిజన్ చేస్తా, సమస్యలు ఏంటివి, ఎందుకు మ్యారేజెస్ డిలే అవుతున్నాయి, కారణాలు అంటే డిలే అవుతున్నాయి అంటే చాలా మంది నాకు చెప్పేది ఏంటి అంటే మేము ప్రయత్నాలు చేస్తున్నామండి,
అంటే ప్రయత్నాలు చేస్తున్నాం అంటారు కానీ వాళ్ళ సైడ్లో చేసే తప్పులు నాకు చెప్పరు. ఎందుకంటే ఉదాహరణకి నాతో మాట్లాడేటప్పుడు తనకు జ్యోతిష్యం పిచ్చి ఉందని నాకు చెప్పడు అనమాట. అది నాకు తర్వాత తర్వాత తెలుసు, దాచిపెడతాడు. అంటే డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ, తనలో ఉన్న చెప్పకూడదు, దాచకూడదు. ఎందుకంటే ఇది పరిచయ వేదికలో నేను ఈ సంస్థ పెట్టి ఇందులో నేను చాలా విషయాలు తెలుసుకున్నప్పుడు, మీతో మాట్లాడేటప్పుడు వివాహాలు డిలే అవుతున్నాయని నేను తెలుసుకున్న రోజున ఈ సంస్థ పెట్టాను నేను. ఇందులో కూడా సహాయం సరిగా జరగటం లేదు. ఒక తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తుండటం అనేది తప్పు, అని లక్షల్లో డిమాండ్ చేయడం అనేది తప్పు. ఇది వివాహ వ్యవస్థ. ఈ బంధంలో సహాయం మీరు చెయ్యండి, వాళ్ళు ఇచ్చింది తీసుకోండి. అంతే డిమాండ్ ఉండకూడదు. ఇంత ఇస్తేనే మేము చూస్తాము, సంబంధాలు లక్షలు కావాలి అంటే వ్యాపారం చేయకూడదు వివాహాలని. ఎందుకంటే విద్య వైద్య బిజినెస్ అయిపోయి ఈరోజు మంచినీళ్ళు, తాగే మంచినీళ్ళు కూడా ఆర్ఓ వాటర్స్ తాగే స్థితికి మనల్ని ప్రజల్ని తెచ్చారు. కాబట్టి వివాహంలో డిమాండ్ ఉండకూడదు. ఇది పెద్ద ఆ వ్యవస్థ. ఈ వ్యవస్థలో అందరూ సపోర్ట్ చేయాలి. ఎవరైనా సహాయం చేసి వాళ్ళకి మ్యారేజ్ తెచ్చారు అంటే దానికి నాకు లక్ష ఇస్తేనే నేను మీకు చూస్తానండి అంటం తప్పు అవుతుంది. వాళ్ళకి మీరు పాత రోజుల్లో పెళ్లిళ్ళ పేరయ్య అని ఉండేవాళ్ళు. ఆ ప్రకారం ఏంటంటే వాళ్ళు వివాహాలు చూసి ఇచ్చింది తీసుకొని సంతోషంగా బట్టలు అలాంటివి పెట్టేవాళ్ళు. ఆ టైప్లో ఉండాలి వ్యవస్థ. అంతేగాని నన్ను ఎవరైనా కానీ మీడియేటర్స్ కి అగనిస్ట్ గా వాసు యాదవ్ అని పనిచేస్తున్నాడు అంటే తప్పు. నేను ఎవ్వరికి అగనిస్ట్ గా పనిచేయటం లేదు. సమాజంలో అందరూ బ్రతకాలి, సమాజంలో ప్రతి ఒక్కరూ బతకాలి. ఆ సమాజంలో ప్రతి ఒక్కరూ బతకాలి అన్నప్పుడు ఆ అందులో ఎలా ఉండాలి అంటే, ఆ బ్రతికే విధానంలో ఎలా ఉండాలి అంటే మనం వాళ్ళు ఇచ్చింది తీసుకునే టైప్లోనే ఉండాలి. కానీ మనం ఎక్కువ డిమాండ్ చేసి తీసుకోవటం అనేది కూడా చాలా తప్పు అవుతుంది అనమాట. కాబట్టి దీంట్లో మనకి ఏం జరుగుతుంది అంటే, ఈ వివాహ వ్యవస్థలో తల్లిదండ్రులని సహాయం కరెక్ట్గా జరగాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో పెట్టిన ఈ సంస్థలో ప్రతి ఆదివారం జరిగే ఈ మీటింగ్లో మనం తప్పులను కూడా ఇరు వర్గాల తప్పులు అంటే ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళు వివాహానికి వెళ్తున్నారు, ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు, ఎందుకు మ్యారేజ్ సెటిల్ కాలేదు అన్నవి చాలా లెక్కలు వస్తాయి అన్నమాట. అప్పుడు మనం చెప్తాం వాళ్ళకి, మీరు ఇదిగోండి ఈ పొరపాటు చేస్తున్నారు, దీనివల్ల ఈ మ్యారేజ్ డిలే అవుతుంది. ఎందుకంటే మీ ఆలోచన ధోరణి, మీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లో, ఇప్పుడు ఉదాహరణకి నాకేం చెప్తారు చాలా మంది, సార్ మాకు నామదారులే కావాలి, ఆ కొంతమంది అంటారు మాకు మోడీ వాళ్ళే కావాలి. అలాంటప్పుడు తిరుగుతూ ఉంటారు, ఎన్నో మ్యాచ్లు వస్తాయి, వద్దంటారు, వదిలేస్తూ ఉంటారు. లేదండి శాఖ, మాకు ఎర్ర శాఖ వాళ్ళే కావాలి, మాకు పూజ శాఖ వాళ్ళే కావాలి. అలా తర్వాత పోతే మాకు బ్యాంకులో చేస్తున్నాడు కాబట్టి మా అబ్బాయి బ్యాంక్ వాళ్ళే కావాలి. మీకు బ్యాంక్ వాళ్ళే కావాలి అంటే బ్యాంక్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువ కదా ఉండేది, లిమిటెడ్గా ఉంటారు. మరి మీకు బ్యాంక్ వాళ్ళే కావాలి అంటే దొరకరు. దొరికినా ఇక్కడ రెండు రెండు కేసులు వస్తాయి. అమ్మాయిని అబ్బాయి ఇష్టపడాలి, అబ్బాయిని అమ్మాయి ఇష్టపడాలి. సో ఈ ఇష్టపడే విధానంలో లేట్ అవుతూ ఉంటుంది. అది ఒక కారణం. రెండోది వచ్చేసి మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి సార్. అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి అన్నప్పుడు తిరగాలి, చాలా టైం పడుతూ ఉంటుంది. అది ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మళ్ళీ అంతా ఓకే అనుకున్న సమయంలో జ్యోతిష్యం ఒకటి వచ్చి మధ్యలో ఇబ్బంది పెడుతుంది. ఆ జ్యోతిష్యం వల్ల ఆ మ్యాచ్, మంచి మంచి మ్యాచ్లు వదిలేస్తారు. సో ఇవన్నీ కూడా ఆలోచించి నేను ఈ సంస్థ పనిచేసేటప్పుడు దీంట్లో నేను తల్లిదండ్రులకి సహాయం చేయడానికి నేను చాలా మార్గాల్లో నా దగ్గర ఎత్తుక్కున్నాను. నేను ఎందుకు ఎట్లా ఎతికాను అంటే, ఇందులో నేను స్టడీ చేశాను. హిందువులు అన్నప్పుడు అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి ఇందులో. ఒక రెడ్డి, నాయుడు, బలిజ, బ్రాహ్మణ, వైశ్య, ఓకే, గౌడ గౌడ, యాదవ, ఎన్ని కమ్యూనిటీలు అయితే ఇందులో ఉన్నాయో, బ్రాహ్మణ, వైశ్య ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా వివాహాలు డిలే అవుతూ ఉన్నాయి. అంటే కొంతమంది అంటారు నాతో, సార్ అంటే మేము చేయటం లేదా అంటే, మీరు చేస్తున్నారు సార్. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు 90లో ఉన్న అబ్బాయికి 2026లో మీరు మ్యారేజ్ చేశారు అంటే 35 దాటినాక చేస్తా ఉన్నారు. అంటే ఇప్పటికి నా దగ్గర 82 ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి.
అంటే 82లో ఉన్న ప్రొఫైల్స్ ఇంకా పెళ్లి కాలేదు అంటే పొరపాటు ఎవరిది? అది జ్యోతిష్యం వల్ల పొరపాటు జరిగిందా? తల్లిదండ్రుల ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అధికంగా ఆశపడటం, దానివల్ల లేట్ అయిందా అనేది మీకు తెలియాలి, అది తల్లిదండ్రులుగా. ఇప్పుడు ఒక సమయం దాటిపోయింది అన్న తర్వాత ఆ తర్వాత మ్యాచెస్కి అవకాశాలు తగ్గిపోతాయి. అవకాశాలు తగ్గిపోయిన తర్వాత మీరు కూడా కొంత ప్రయత్నాలు చేసి 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 అలిసిపోయి ఇక ఇంకా అవకాశాలు రావు అన్నట్టుగా కూర్చుంటారు. కూర్చున్నప్పుడు నేను ఈ సంస్థ పెట్టినప్పుడు నేను సహాయం చేయడానికి నేను ఉన్నాను కదా, ప్రతి ఆదివారం మీతో కలుస్తున్నాను. ఎంతో మంది మీరు ఆలస్య వివాహాలకి నేను సపోర్ట్ చేస్తా ఉన్నాను. మీరు నాకు ఫోన్ చేయండి, సండే మీటింగ్కి రండి. సండే మీటింగ్కి మీరు వచ్చినప్పుడు ఇక్కడ మీకు చాలా వరకు హెల్ప్ జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మండే టు సాటర్డే మీరు ఫోన్ చేసినా నేను ఒకవేళ చూసుకోకపోయినా నేను కాల్ చేసుకొని వస్తాను. నేను మీ దగ్గరికి ఫోన్ చేసుకొని వస్తాను, తప్పనిసరిగా మీకు హెల్ప్ చేస్తాను. ఇక్కడ ఈ సండే ప్లాట్ఫామ్లో ఆన్లైన్ మీటింగ్లో ఎక్కడ కూర్చొనైనా మీ ఇక్కడికి రావచ్చు. వచ్చిన తర్వాత మీరు నాతో డిస్కస్ చేసేసి వాస్తవం ఏం జరిగింది, మీరేం తప్పులు చేశారో చెప్తే దాంట్లో మనం సహాయం చేయడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ మీకు చెప్పగలను నేను. ఎందుకంటే మ్యారేజ్ని మనం సక్సెస్ చేయాలి అన్నప్పుడు మన మన ఆలోచన ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాము, తప్పులేమన్నా చేస్తున్నామా, ఎక్కువ అంటే ఉంటాయి. వాళ్ళు ఎక్కువ ఆఫరింగ్స్ అంటారు, ఆశపడతా ఉంటారు ఎక్కువగా కావాలి అనేది. కావాలి, ఎక్కువ కావాలి అన్నప్పుడు రేంజ్ అనేది మీరు మార్కెట్లో మీకు ఇంత కావాలి అన్నప్పుడు ఆ ఇచ్చేదేదో అమ్మాయికి స్త్రీధనంగా ఇస్తారు. ఆస్తి రూపంలో ఆ అమ్మాయికి సెక్యూరిటీ పరంగా తండ్రి ఆస్తిలో ఆ అమ్మాయికి స్త్రీధనంగా ఇస్తారు. అంతేగాని మీరు ఇంత ఆశపడితే నేను మాకు ఇవ్వలేదండి, నేను ఇంత అడిగాను. ఎంత అడిగినా ఉన్న దాంట్లో మీ స్టేటస్ కూడా ఉంటుంది. అది తెలుసుకోవడం లేదు చాలా మంది. ఇప్పుడు మేము నా స్టేటస్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఎదురు పార్టీ కూడా ఆలోచిస్తారు. అవన్నీ కూడా మనం ఏం చూడకుండా మాకింత కావాలి అంటే మీ స్టేటస్ని బట్టి చాలా మంది గుణగణాలు చూస్తారు. ఇరు వర్గాలు ఈ రోజుల్లో లెక్కలేసుకుంటా ఉంటారు. కుటుంబాలు ఎలాంటివి, ఎలాంటి కుటుంబాలు, వీళ్ళు మంచి కుటుంబాల, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో విచారణ చేస్తూ ఉంటారు. చేపించుకోమని కూడా నేను చెప్తా ఉంటాను. తర్వాత ఈ విచారణ భాగంలో ఈ మధ్య నా నోటీస్కి వచ్చింది ఒక పెద్ద, ఈ మధ్య అంటే అంతకుముందు కూడా చాలాసార్లు ఒక 4 దాకా నా దగ్గరికి కేసులు వచ్చాయి. వాటిల్లో ఈరోజు నేను చెప్పబోయే విషయం అనేది చాలా సీరియస్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అది చాలా సెన్సిటివ్ అన్నమాట. అంటే ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాము, ఆస్తులు, జ్యోతిష్యము, సోషల్ స్టేటస్, సమాజంలో ఉన్నత స్థానాలు, ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగాలు, పోతే అందం, హైటు, ఎన్నో ఎన్నో ఇష్యూలు, చదువు, ఇవన్నీ చూసాం. కానీ ఈరోజు నేను చెప్పే విషయం రికార్డ్ అవుతుంది, ఇది 10 మందికి చేరాలి. నేనేం చెప్తున్నాను మొదటి నుంచి కూడా సంస్థలో, మీరు ఇరు వర్గాలు కూడా ఒకరినొకరు వెరిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పాను మొదటి నుంచి. అందులో మీరు శాలరీ స్లిప్ కావచ్చు, ఆధార్, లోకల్ ఐడెంటిటీ కావచ్చు. లోకల్ ఐడెంటిటీలో నాకేం చెప్తున్నాను అంటే, మీరు వాళ్ళు లోకల్స్ కాదు, ఎక్కడి నుంచి వచ్చి సెటిల్ అయ్యారు. అప్పుడు మీకు ఈ ఈ ఫేక్ ఐడెంటిటీస్ తోటి కొంతమంది మ్యారేజ్లకి రెడీ అవుతా ఉన్నారు. ఈ ఫేక్ ఐడెంటిటీ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఎక్కడి నుంచో వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఆ తర్వాత అది వాళ్ళు ఆ ఫేక్ ఐడెంటిటీలో అసలు రియల్గా ఎవరు వాళ్ళు, ఏ కమ్యూనిటీ వాళ్ళు, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అంతేగాని ఇరు వర్గాలు కూడా ఏం జరుగుతుంది అంటే, 2 పార్టీలు కూడా మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ అనేది, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా తెలియకుండా మీరు ఇచ్చేసి తర్వాత అమ్మాయిని కానీ అబ్బాయిని పెళ్లి చేసుకొని, సార్ మాకు తెలియదు ఇలా జరిగిపోయింది, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్తే దానివల్ల ఏంటి డ్యామేజ్ జరిగిపోయింది. ఎందుకు అని అంటే, మన సంస్థలో నేను మొదటి నుంచి కూడా మీ అందరికీ చెప్పింది ఏంటి అంటే, అమ్మాయికి అబ్బాయికి వీడియో కాల్స్ చేపించండి. అలా చేపించినందువల్ల ఒకరిని ఒకరు వాళ్ళిద్దరూ కూడా అర్థం చేసుకుంటారు అని నా మాట వినకుండా
లేండి రండి సార్ అమ్మాయిని చూద్దురు అని అబ్బాయిని తీసుకొస్తే హాఫ్ అన్ అవర్లో వాళ్ళు కూర్చొని హాఫ్ అన్ అవర్ మీటింగ్లో వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఏం అర్థం చేసుకుంటారు. ఇలా నా దగ్గరకు వచ్చిన కేసుల్లో ఒక పెద్ద డ్యామేజ్ కేసు ఏంటంటే అబ్బాయిని తీసుకెళ్లారు, అమ్మాయి దగ్గరికి కూర్చోబెట్టారు. అబ్బాయి అబ్బాయిని మాట్లాడిస్తుంటే అబ్బాయి దించిన తల పైకెత్తడు. అడిగితే అబ్బాయికి సిగ్గండి అని చెప్పి పెళ్లి చేశారు. తల్లిదండ్రులు, ఆడపిల్ల గల తల్లిదండ్రులు మోసపోయారు. అబ్బాయికి ఒక జబ్బు ఉంది, స్కిజోఫీనియా అని. 6 నెలల తర్వాత అబ్బాయి చచ్చిపోయాడు. సో ఇక్కడ ఎవరి తప్పు ఇది? తప్పు ఎవరిది? తప్పు ఎవరిదంటే పెద్దలుగా మనము వాళ్ళ చేత ఆ అమ్మాయికి చెప్పాలి, అమ్మా నువ్వు అతన్ని ఆన్లైన్లో తల్లిదండ్రులతో చెప్పాలి, మీరు మీ అబ్బాయిని మా అమ్మాయి చేత మాట్లాడించండి ఆన్లైన్లో, ఇద్దరు మాట్లాడుకుంటారు. దాంట్లో ఏం వస్తుంది అంటే ఒకరినొకరు చెక్ చేస్తారు. అమ్మాయి అబ్బాయిని చెక్ చేస్తుంది, మాటల్లో కానీ మాటల్లో మాట్లాడే కమ్యూనికేషన్లో ఏదైనా డిఫరెన్స్ వస్తుందా, తేడా వస్తుందా, అతనికి ఏమన్నా హ్యామరింగ్ ఉందా, స్టక్ అవుతున్నారా, లేకపోతే అమ్మాయికి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి మ్యారేజ్ మూడ్లో ఉందా, ఇంట్రెస్ట్గా ఉందా లేదా, అమ్మాయి పెళ్లి చేసుకునే స్థితిలో ఉందా లేదా, పోతే తల్లిదండ్రులు ఏమన్నా ఫోర్స్గా మ్యారేజ్ చేస్తున్నారా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. సో ఇద్దరిని ఒకరినొకరు చెక్ చేసుకునే స్థితి వాళ్ళకి అవకాశం కల్పించాలి. అంతేగాని నేరుగా తెచ్చేసి అమ్మాయి ఎదురుగా కూర్చోబెట్టేసి మీరు అబ్బాయి హాఫ్ అన్ అవర్ అంతే ఆ మీటింగ్ ఉంటుంది. మీకు జనరల్గా మీకు తెలుసు పెళ్లి చూపులు అంటే అమ్మాయిని తీసుకొస్తారు, కూర్చోబెడతారు, ఒక అరగంట కూర్చుంటే తీసుకెళ్ళిపోతారు. తర్వాత అదిగాక ఏదన్నా మాట్లాడాలి అంటే వాళ్ళందరు పెద్దలు, చుట్టుపక్కల అందరు పెద్దలు కూర్చొని ఉంటారు. ఆ తర్వాత ఒకవేళ ఎవరైనా కొంచెం మోడర్న్ గా సరే అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడిద్దామని చేసేవాళ్ళు కూడా ఉంటారు. అక్కడ కూడా ఎంత టైం ఇస్తారు? ఒక అరగంట కూర్చుంటారు. సో దీనికన్నా ఏంటంటే ముందుగా మీరు నేను చెప్పినట్టు వీడియో కాల్స్ చేపించినందువల్ల సమస్యలు చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఎందుకు అంటే కారణాలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలా ఎందుకు నేను సజెస్ట్ చేశాను అంటే నా దగ్గర కొన్ని కేసులు వచ్చాయి. వాటిల్లో మీకు ఈరోజు నేను చెప్పే విషయం ఇంతవరకు నేను డిస్కస్ చేయని విషయం. అది చాలా సీరియస్ విషయం. వివాహానికి చాలా బేస్ అన్నమాట. వివాహ వ్యవస్థ దేనికి మనం వివాహం అనే ఈ పవిత్ర బంధం ఎందుకు చేస్తాము అంటే ఒక వంశం వృద్ధి చెందాలి. వంశం వృద్ధి చెందాలి అంటే ఈ ఈ పాయింట్ నేను సీరియస్ పాయింట్ అవుతుంది. నాకు నా నోటీస్కి వచ్చినప్పుడు మ్యారేజ్ అయిందండి, అబ్బాయికి అన్ని అబ్బాయి వచ్చినాయి, అమ్మాయిల సైడ్ రాలేదు. అబ్బాయి ఇంపార్టెంట్ అండి అని చెప్పటం, లేదు అంటే ఆయన గే అని చెప్పటం, ఇలాంటి కొన్ని కేసులు వచ్చాయి నా దగ్గరికి. ఇది రికార్డ్ అవుతుంది, మీరు అందరూ కూడా గ్రూపుల్లో పెట్టినప్పుడు వినండి. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది ఇలాంటి సిచ్యువేషను? మీరు వాళ్ళకి డైరెక్ట్గా పెళ్లి చేసేస్తూ ఉన్నారు, తెలుసుకోవటంలో బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు అబ్బాయి మాట్లాడేటప్పుడు అతని హావభావాలు ఎలా ఉన్నాయి, అతను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతున్నాడా లేదా, మనుషులతోటి కలిసి మాట్లాడగలుగుతున్నాడా లేదా, లేదు తను ఒక సపరేట్గా ఉంచుకోవటం, ఎవరితో కలవకుండా ఉండటం, ముభావంగా ఉన్నాడు. ఇవన్నీ మీటింగ్లో వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్లో మనకు తెలియదు. అప్పుడు వాళ్ళని కంటిన్యూస్ వాచింగ్ అనేది మనకి ఎట్లా, వీడియో సెషన్స్లో తల్లిదండ్రులు కూడా, ఇరు వర్గాల తల్లిదండ్రులు, అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు అమ్మాయితో మాట్లాడాలి, అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు అబ్బాయితో మాట్లాడాలి. దానికి ముందు అమ్మాయికి అబ్బాయికి ఒక 2-3 మీటింగ్స్ మీరు ఆన్లైన్లో వీడియో కాల్స్ చేపించాలి. అప్పుడు మీ ఇద్దరికి కూడా చెప్పుకోవాలి, మీరు మాట్లాడండి, అమ్మాయి అబ్బాయిని చెక్ చేస్తూ ఉండాలి, అబ్బాయి అమ్మాయిని చెక్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఒక్కొక్కరు వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయితోటి, అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయితోటి ఆన్లైన్లో వీడియో కాల్స్ ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఏంటి అనేది, ఎవరు ఎలా ఉన్నారు ఏంటిది అనేది మనకు తెలుస్తుంది. అలా తెలియకపోతే ఏమొస్తుంది అంటే ఇది ఇట్లా ఇప్పుడు జరుగుతున్న కేసులో జరుగుతాయి అన్నమాట. నా దగ్గరికి వచ్చినవి కొన్ని, అందులో చెప్పారు ఇట్లా జరిగిందండి,
మ్యారేజెస్కి మేము తెలియకుండా చేశారు, ఇది పరిస్థితి. తర్వాత డైవర్స్కి వెళ్ళిపోయారు. ఎందుకు? ఎవరు కూడా దాచమాకండి. ఇప్పుడు నేను చెప్పిన కేసులో అబ్బాయి ఏం చెప్పాడంటే, ఆ అమ్మాయికి నేను మ్యారేజ్కి ఇంపార్టెంట్ని పనికిరాను, నువ్వు పెళ్లి చేసుకొని అడ్జస్ట్ అయిపో, మా అమ్మ కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాను అని అమ్మాయికి చెప్పాడు. అక్కడ వరకు అతను కరెక్ట్గా న్యాయంగా చెప్పాడు అమ్మాయికి. చెప్పాడు, అమ్మాయి బతికిపోయింది. ఆ వాస్తవం చెప్పకుండా అతను పెళ్లి చేసుకున్న తర్వాత, నేను మ్యారేజ్ చేసుకున్నాను, నేను మ్యారేజ్కి పనికిరాను, కాబట్టి నువ్వు మా అమ్మ కోసం చేసుకున్నానంటే అయిపోయిన తర్వాత ఏమవుతుంది? తప్పు అవుతుంది. కాబట్టి అతను ముందు చెప్పాడు, అక్కడ అమ్మాయి సేవ్ అయింది, అమ్మాయి నాకు చెప్పింది. కాబట్టి ఇలాంటివి దాచమాకండి తల్లిదండ్రులు. నేను పర్సనల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చేతులు ఎత్తి దండం పెట్టేది ఏంటి అంటే, మీకు నేను ఒక 30 years చేశాను దేశం కోసం ఒక టెక్నికల్ ఇంజనీర్గా. ఇక ఈ వివాహ వ్యవస్థలో మీ పిల్లల తప్పులని, మిస్టేక్స్ని, వాళ్ళు చేసే పొరపాట్లని, లోపాలని దాచిపెట్టి పెళ్లిళ్ళు చేయమాకండి. ఎందుకు అంటే అది ఇంకొకరి జీవితంతో ఆడుకున్నట్లు లెక్క అవుతుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ బలవంతంగా చేస్తున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి అంటది, నాకు వేరే లవ్ ఎఫ్ఐఆర్ ఉందండి అంటే, అమ్మ ముందు చెప్పాలి కదా ఆ విషయం. ఇప్పుడు ముందు చెప్పనందువల్ల ఏం పొరపాటు జరిగింది ఇక్కడ ఈరోజు జరిగే కొంచెం ఈ డిస్కషన్ ఇంకొంచెం సీరియస్గా చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇవి సమాజంలో జరుగుతూ ఉన్నాయి. అమ్మాయికి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఫోర్స్ చేస్తున్నారు. నువ్వు మ్యారేజ్, సమాజము, సంఘము మాకు నువ్వు ఎంచుకున్న మార్గం మాకు బాగా ఇబ్బంది వస్తుంది, వెనక నీకు చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, మేము కుదిర్చిన సంబంధము మన కులంలోనే, మన క్యాస్ట్లోనే మీరు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, నువ్వు చెప్పింది నచ్చలేదు, అలా వదిలేయాలి, అంతకుముందు జరిగిన ఎన్ని గతంలో వదిలేసుకొని మేము చెప్పిన మ్యాచ్ నువ్వు చేసుకోవాలి అని అమ్మాయిని వీళ్ళు ఒక రకంగా భయపెడుతున్నారు. భయపెట్టడం అంటే ఏంటి? మాకు సమాజంలో ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది, నువ్వు చేసుకొని వెళ్ళిపోతావు, ఏది చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలపై వెనక నీ చెల్లెల పరిస్థితి, ఇట్లా భయపెట్టేసి అమ్మాయికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి విషయంలో కూడా, అబ్బాయికి లవ్ ఎఫ్ఐఆర్ ఉంటుంది ఇంట్లో ఎక్కడో. తల్లిదండ్రులు ఏం చేస్తారు? అతనికి బ్రెయిన్ వాష్ చేస్తారు. బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత అతన్ని కంట్రోల్ చేసి, నీకు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, ఇట్లా చేస్తే మేము గ్రామంలో తలెత్తుకోలేము, తిరగలేము అని అబ్బాయిని బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేస్తారు. తర్వాత ఇతను అడ్జస్ట్ కాలేకపోతూ ఉంటాడు. సో ఇవన్నీ ఏంటి? అడ్జస్ట్ కాలేకపోతూ ఉంటాడు. తర్వాత వాళ్ళ మధ్యన డిస్ప్యూట్స్, తగాదాలు వస్తూ ఉంటాయి. సో అవి చిన్నగా చిలికి పెద్దగా దుమారం అంటే ఒక పెద్ద ఇదవుతాయి. కాబట్టి ఇవన్నీ మీరు తల్లిదండ్రులు మైండ్లో పెట్టుకొని మ్యారేజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా ఎదుటి అబ్బాయికి వాస్తవం, అమ్మాయికి కానీ తల్లిదండ్రులకు కానీ, అబ్బాయికి తల్లిదండ్రులకు కానీ మీరు వాస్తవాలు చెప్పుకోవాలి. లేదు అంటే తర్వాత చేసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా డైవోర్స్ కిందకే వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళు తర్వాత ఏమంటారు? మాకు చెప్పలేదు, మీరు దాచిపెట్టారు విషయాలు. అర్థమవుతుందా? కాబట్టి ఈ చాలా విషయాలు చాలా ఇంపార్టెంట్వి, సీరియస్ విషయాలు కూడా నేను డిస్కస్ చేశాను. ఒకటి, ఇన్వెస్టిగేషన్ అనేది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవాలి. ఎవరైనా వాసు యాదవ్ నువ్వు సంస్థ పెట్టావు కదా, నువ్వు చెప్పు అంటాం తప్పు. ఎందుకనంటే నేను ఈ సంస్థను నడిపేటప్పుడు ఎంతో మంది తల్లిదండ్రులు నాతో మాట్లాడుతూ ఉంటారు, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచో ఎక్కడికో. ఇట్లా ప్రతి ఒక్కరిని నేను ఒంగోలులో కూర్చొని, కర్నూలులో మీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది నేను చేయగలనా? జరిగే పనే? జరగదు. విశాఖపట్నంలో ఎవరున్నారు వాళ్ళని గురించి నేను తెలుసుకోవాలి. అందరూ ఇలాగే పరిచయం అవుతున్నారు, పరిచయ వేదిక వచ్చారు, వాళ్ళకి మనం సంబంధాలు చెప్పాము. వీలైనంత వరకు మీకు నేను లోకల్గానే ఇవ్వటానికి ట్రై చేస్తూ ఉన్నాను. లోకల్ మ్యాచెస్, ఆ లోకల్ మ్యాచెస్లో మీరు చూసుకొని ఆ లోకల్లో దగ్గరగా మీరు వెరిఫికేషన్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది అని వీలైనంత వరకు మీకు దగ్గరలో ఇస్తున్నాను మ్యాచెస్ అనేవి.
అర్థమవుతుందా మీరు? కాబట్టి మీ లోకల్ వెరిఫికేషన్ అనేది చేయండి. నన్ను అడగటం అనేది మంచిది కాదు, ఎందుకంటే నేను చేయలేను. ఎందుకంటే ఇంతమందికి నాకు ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి. అందులో చెప్పాను, జ్యోతిష్యం అనేది తల్లిదండ్రులకి, మీకు వివాహాలకు జ్యోతిష్యం అనే ఆ తలకాయ నొప్పి కోసం నేను ఎంతో స్టడీ చేసి ప్రతి సోమవారం ఒక క్లాసు వేదిక మీద కృష్ణమూర్తి మీద జరుపుతూ, మీకు ఈ సండే మీటింగ్స్ లో లేదా పర్సనల్ గా మీరు నాకు ఫోన్ చేసినప్పుడు మీకు కౌన్సిలింగ్ లాగా చెప్పడం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఒక గోశాలకి మనం సపోర్ట్ గా చేస్తాం, నిలబడి ఉన్నాం. సో ఇన్ని సర్వీసెస్ జరగాలి, ఎంతోమంది తల్లిదండ్రులని పర్సనల్ గా మాట్లాడాలి, టైం ఇవ్వాలి అన్నప్పుడు ఈ వెనక వెరిఫికేషన్లు ఇవన్నీ మనం చేయలేం, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ. కాబట్టి మీకు నేను లోకల్ గా ఇచ్చే మ్యాచెస్ ని వెరిఫికేషన్ చేసుకొని నేను చెప్పినట్టుగా చెక్ లిస్ట్ ప్రకారం అంతా వెళ్తున్నారా లేదా, అది సక్సెస్ అవ్వాలి మ్యారేజ్. నిన్న కూడా ఒక వీడియో చేసి పెట్టాను మీ అందరికీ కూడా. ఒక మ్యారేజ్ సక్సెస్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి అంటే ఈ రెండు కుటుంబాలు ఒకరినొకరు బాగా తెలుసుకోవాలి. అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ ఇగో ఉండకూడదు, డామినేషన్ మెంటాలిటీ ఉండకూడదు. అబ్బాయి తెలుసుకోవాలి, నాకు ఒక భార్య కావాలి, ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయి కావాలి అనుకొని అబ్బాయి అనుకోవాలి. అమ్మాయి కూడా మాకు ఒక అబ్బాయి, మంచి కుటుంబం నుంచి ఒక అబ్బాయి కావాలి అని అమ్మాయి అనుకోవాలి. ఇక్కడ ఇగో కాదు, డామినేషన్ కాదు. ఇద్దరు కూడా మంచి కుటుంబాలు, ఓకే, సమస్యలని మాట్లాడుకొని కూర్చొని డిస్కషన్ చేసుకునే టైప్ లోనే ఉండాలి. కానీ ఒక తగాదాళ్ళు అంటే బజారు కీడ్చుకునే స్థితి రాకూడదు. ఎందుకంటే రెండు కుటుంబాల పరువు అనేది మనం కూర్చొని డిస్కస్ చేయాలి అక్కడ. అర్థమైందా? చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు పెద్దలుగా మనం వాళ్ళని కూర్చొని చెప్పాలి. అంతేగాని ఒకరిని మేము సపోర్ట్ చేస్తాము అనేసి తల్లిదండ్రులు, అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు అమ్మాయికి సపోర్ట్ అంటే ఆమెని భుజం మీద ఎత్తుకొని మా అమ్మాయి కరెక్ట్ అని అమ్మాయి సైడ్ ఉండకూడదు. అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు మా అబ్బాయి కరెక్ట్ అండి, మా అబ్బాయి కరెక్ట్ గా వెళ్తున్నాడని అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు అబ్బాయికి షెల్టర్ అంటారు, దాన్ని షెల్టర్ ఇవ్వకూడదు. కౌన్సిలింగ్ లో ఇద్దరికి తప్పు ఒప్పులు ఉంటే ఇద్దరికి సరిచేయాలి. ఇవన్నీ ఇక కుటుంబాలని నిలబెట్టడానికి తల్లిదండ్రులుగా మన పాత్ర అన్నమాట, పెద్దలుగా మన పాత్ర. ఎవరిని కూడా మనం సపోర్ట్ చేసేది ఉండదు. ఎవరి తప్పు అయితే మనం తల్లిదండ్రులు, మా అబ్బాయి పొరపాటు చేస్తున్నాడు అంటే అబ్బాయికి చెప్పాలి. ఎలా అంటే అబ్బాయి రాత్రి 11 గంటలకు వస్తున్నాడు అంటే, నీకు భార్య పెళ్లి చేశాం కదా, 11 గంటలకు ఎందుకు వస్తున్నావు నువ్వు, ఏంటి నీ జాబ్ అయిపోయింది కదా, ఎన్ని గంటలకు అయిపోయింది, నీకు ఆఫీస్ అవర్స్ ఎన్ని గంటలకు అయిపోయింది అన్నిటా ఇంటికి వచ్చేసేయాలి. ఫ్రెండ్స్ అంటే ఈ మ్యారేజ్ అయిన తర్వాత నీకేం ఫ్రెండ్స్, అంతసేపు ఫ్రెండ్స్తో నీ ఏం చేస్తావు, ఏం గడుపుతావు అన్నది తల్లిదండ్రులు పిల్లల్ని అడగగలగాలి. తల్లిదండ్రులుగా అబ్బాయిని అడగాలి, నీకు పెళ్లి చేసాము, అమ్మాయి నీకోసం ఎదురు చూస్తా ఉంది, నీ ఆఫీస్ అయిపోయింది, నువ్వు 11 గంటలకి ఫ్రెండ్స్ ఏంటి, సరే ఏదో ఒక్కరోజు ఫ్రెండ్ ఏదో అతనికి బర్త్డే అని వెళ్ళావు, ఇట్లా రోజు వారానికి 3 రోజులు 2 రోజులు నువ్వు బయట ఉంటున్నావు ఫ్రెండ్స్ తోటి, ఎప్పుడో వస్తున్నావు. సో తప్పది, తల్లిదండ్రులు అక్కడ ఖండించాలి అతను. అమ్మాయి విషయంలో కూడా తల్లిదండ్రులు పెళ్లి చేసిన తర్వాత అమ్మాయికి కూడా అన్ని విషయాలు కంట్రోల్గా చెప్పాలి. ఆ చెప్పనందువల్లనే మనం ఏం చేస్తున్నామంటే పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పినవన్నీ మైండ్లో పెట్టుకోండి. ముఖ్యంగా ఈరోజు చెప్పిన సీరియస్ ఇష్యూలు నా దగ్గర కొన్ని 4, ఇది మొన్న వచ్చింది 4వ కేసు. అది స్కిజోఫీనియాది ఒకటి చెప్పాను నేను. అబ్బాయిని తీసుకెళ్ళి అమ్మాయికి చూపించేటప్పుడు అతనికి ఉన్న లోపాన్ని చెప్పలేదు, జస్ట్ అలా కూర్చోబెట్టారు, అబ్బాయి మాట్లాడలేదు. అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు క్వశ్చన్ చేస్తే అబ్బాయి ఆన్సర్ చేయటం లేదు, తలకాయ దించిన తల ఎత్తలేదు. సో అప్పుడు ఏం జరిగింది అంటే అతనికి సిగ్గులేండి అని చెప్పారు. ఆ తర్వాత 6 నెలల తర్వాత స్కిజోఫీనియా తోటి అతను చచ్చిపోయాడు. ఇప్పుడు అమ్మాయి చిన్న వయసు. సో మన సంస్థలో వీళ్ళు వచ్చారు, వాళ్ళకి హెల్ప్ చేయాలని చూసాము. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు నాతో టచ్లోకి రాలేదు. తర్వాత ఇలాంటివి చాలా జరిగాయి. ముఖ్యంగా వచ్చేసి నేను చెప్పిన ఈ ఈ సంసారానికి పనికిరారు అనేది దాచిపెట్టేసి పెళ్ళిళ్ళు చేయటం, దాంట్లో మా అమ్మ కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను, నాకు అవసరం లేదు, ఆమె కోసం చేసుకోవాల్సి వస్తుంది, ఆమెకు ఒక తోడు ఉండాలి, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత నేను నిన్ను తీసుకెళ్ళను, నువ్వు ఇంట్లోనే ఉంచుతాను, మా అమ్మ నాన్నకు తోడుగా ఉండు, అందుకే నేను చేసుకున్నాను, ఇవన్నీ కూడా తప్పులు.
ఇది ఎవరి సైడు కూడా. ఎందుకు అని అంటే వివాహం అన్న తర్వాత మీకు తెలుసు, తర్వాత మనకి ఆ వంశం కోసం వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా, ఇరు వర్గాలు కూడా వంశం వృద్ధి చెందాలి, పెరగాలి. మా పెళ్లి చేసాం, మా అబ్బాయికి పెళ్లి చేసాం, పిల్లలు, మా అమ్మాయికి పెళ్లి చేసాం, పిల్లలు ఈ 2 సంవత్సరాలు అయింది, కొంతమంది ఒక సంవత్సరానికి ఆదుర్దా పడే వాళ్ళు ఉంటారు. ఒక సంవత్సరం అయింది, పిల్లలు లేరు, ఇంకా పిల్లలు లేరు. ఈ అమ్మాయి ఏం చెప్పుద్ది? జరిగి పెళ్లి చేశారు మీరు, ఇవన్నీ చెక్ చేయకుండా అమ్మాయికి పెళ్లి చేసేసారు. అబ్బాయి సైడ్ మీరు చెక్ చేసేసుకున్నారా? చెక్ చేయలేదు. లేదా అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ చెక్ చేశారా? చెక్ చేయలేదు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత అబ్బాయిని దూరం పెడతా ఉంది. ఎందుకంటే ఆమెకి మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి. అదంతా మీరు ఎందుకు ఐడెంటిఫికేషన్ ముందు చేయలేదు అంటే త్వరగా పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారు. నేను తొందరగా పెళ్లి చేసుకోమన్నది ఎక్కడంటే జ్యోతిష్యం అనే ఉచ్చులో మీరు ఉండేసి మీరు వివాహాలు చెడగొట్టుకోవద్దని చెప్పాను. అంతేగాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో చేసుకోవద్దని నేను ఎప్పుడు చెప్పలేదు. మొదటి నుంచి నేను చెప్తానే ఉన్నాను ఇవన్నీ కూడా. అది అందులో ప్రైమరీ టాస్క్ మీరు శాలరీ స్లిప్పులు కావచ్చు, మీకు లోకల్ ఐడెంటిటీ అనేది వీళ్ళు లోకల్ వాళ్ళ అనే పాయింట్ మీద ఇంకొంచెం నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోకల్ కాదు అనే దాంట్లో ఏమొస్తుంది అంటే కొన్ని ఏరియాలు, ఇప్పుడు ఉదాహరణకి మీకు తెలుసు బోర్డర్ ఏరియాస్లో బయట లోపలికి వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయినప్పుడు వాళ్ళు ఈ రిలీజియన్ కూడా మారుతారు. మారిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. ఇవన్నీ మీకు తెలుసు. మీకు కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి ఈ మధ్యన. నేను ఇక్కడ పర్టికులర్గా పేర్లు ఎత్తి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు వీళ్ళని తర్వాత చిన్నగా వాళ్ళేమో దీన్ని అంటారు ఫేక్ ఐడెంటిటీ అంటారు. ఫేక్ ఐడెంటిటీ అంటే రియల్గా తను ఒకటి ఇక్కడ చూపిస్తుంది, ఒకటి చిన్నగా అమ్మాయిని ఏం చేస్తారంటే పెళ్లి చేసుకున్న తర్వాత మార్చాలి అని చూస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఒరిజినల్ పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుంది, ఎక్కడికి పోతారు వీళ్ళు, ఇంకా పెళ్ళి అయిపోయింది కాబట్టి ఆ మార్పుడు అనేది జరగకుండా వీళ్ళు కరెక్ట్గా మన లోకల్స్ అయితే మనకేమవుతుందంటే తెలుసుకోగలుగుతాం, పలానోళ్ళు అండి పలానా ఏరియాలో వీళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు అనేసి. కాబట్టి ఇవన్నీ మీకు రికార్డ్ అవుతుంది. ఇది కూడా ఒక పెద్ద ఇష్యూగా నాకు కొన్ని విషయాల్లో నేను చూశాను. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదండి, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారండి, తర్వాత ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తా ఉంటారు. కాబట్టి ఇంతటితోటి నేను కొన్ని చెప్పాను. మనం వచ్చిన వాళ్ళకి మనం సార్ ఇప్పుడు చెప్పండి సార్, మనకి నెక్స్ట్ మీది మొన్న మాట్లాడినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? ఎవరున్నారు సార్ లైన్ లో? నేను నరసింహారావు సార్. అదేమైందని చెప్పారు? ఝాన్సీ గారు అంటే ఎర్రశాఖ మీద అని చెప్పేసి అడిగారు. అవునండి అని చెప్పేసి అన్నా, ఇంకేం సమాధానం చెప్పలేదు. సరే, అయితే ఇది కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు పాయింట్లలో చెప్పాను సార్. అది ప్రాక్టికల్ గా ఇప్పుడు నేను డిస్కస్ చేసే అన్నీ కూడా నాతో తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన బాధలనే మీకు చెప్తున్నాను. జీవితంలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పారు మాకు ఆమె పూజ శాఖే కావాలి అని చెప్పింది. సో ఇది ఇలాంటివి చాలా జరిగాయి. సరే, ఇది ఒక రకంగా ఏంటంటే ఈ శాఖ అనేది తల్లిదండ్రుల కోరిక. దీని నేను కాదనలేను, ఎందుకంటే దీంట్లో నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయలేను. నేను ఫోర్స్ చేసేది ఎక్కడి అంటే ఎవరైతే జ్యోతిష్యం అనే పాయింట్ పట్టుకుంటారో, నాకు చెప్పకుండా నాతోటి కనెక్ట్ అయ్యి మ్యాచ్లు తీసుకుంటా అసలు మ్యాచ్ సెటిలే కావట్లేదు అనుకుంటా. అప్పుడు నాకు ఎప్పుడు తెలుసుద్ది అంటే ఏంటి ఇతను ఎన్నిసార్లు మ్యాచ్లు తీసుకొని సెటిల్ చేయడం లేదు అన్నప్పుడు నాకు వేరే వాళ్ళ ద్వారా చెప్తారు, వాళ్ళు ఇలా జ్యోతిష్యం అనేది ఉంది సార్ వాళ్ళకి, అందువల్ల మ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళడం లేదా. ఇతను చెప్పకపోయినా నాకు వేరే వాళ్ళు చెప్తారు. రెండోది వచ్చేసి కొంచెం ఇంకో కేసు ఉంది. అది నేను ఇంతకు ముందు కూడా మీకు చాలా మందికి చెప్పాను. నేను ఈ నామదారులు మోడిగాళ్ళు అనే పాయింట్ మీద నేను చాలా సార్లు కూడా మీకు మన సంస్థలో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసి పెట్టాను కూడా. అందులో నేను ఏం చెప్తున్నా అంటే ఈరోజు కొంచెం దాంట్లో బ్రీఫ్గా చెప్తున్నాను. నామదారుల్ని తిరుమలదారులు అని కూడా అంటారు. ఓకే, తిరుమలదారులు నామదారులు అంటే ఒకటే.
రెండోది మోడిగాళ్ళు, మండోళ్ళు, మోడోళ్ళు, ఇది మన ప్రకృతి వికృతి పరిభాషల్లో మోడిగాళ్ళు, మండోళ్ళు ఇట్లా అంటూ ఉంటారు. సో ఇది సింపుల్గా నేను ఒక వివరణ ఇస్తున్నాను. నేను నామదారులు మొదట్లో తిరుమలదారులు అనేవాళ్ళు కొంచెం పెద్దదిగా ఉందని నామదారులు అంటారు. వీళ్ళు వచ్చేసి మనకి నామాలు, మనకి నిలువు నామాలు పెట్టుకుంటారు. వీళ్ళు జనరల్గా వీళ్ళు పాత రోజుల్లో ఏంటంటే విష్ణు భక్తులు. ఎందుకనంటే మీకు తెలుసు పల్లవ రాజులని, చాళుక్య రాజులని, ఆ రాజుల టైంలో శైవ మతం, వైష్ణవ మతాలకి పెద్ద యుద్ధాలు జరిగాయి. ఇందులో ఈ శైవ మతాన్ని పూజించే వాళ్ళు శివభక్తులని, వీళ్ళు మోడోళ్ళు, మొండిగాళ్ళు. అంటే మన శివుణ్ణి, పరమశివుణ్ణి ఏమంటారంటే దిగంబరుడు అంటారు. అంటే మొండి మొలతోటి సంచరిస్తాడు, అంటే కొంచెం బట్టలు ఏదో కప్పుకొని ఉంటాడు అనేసి అనే ఉద్దేశం. అతన్ని పూజించే వాళ్ళు కాబట్టి, శైవ భక్తులు కాబట్టి వాళ్ళు దిగంబరులు లేకపోతే మొండోళ్ళు. దాన్నే మోడిగాళ్ళు అనేసి శైవ భక్తులు, శివభక్తుల్ని. విష్ణు భక్తులు అంటే నామాలు పెట్టుకుంటారు కాబట్టి నామదారులు, వాళ్ళే తిరుమలదారులు. ఇది పాత రోజుల్లో రాజులకి జరిగిన ఈ ఒక యుద్ధంలో ఈ ప్రజలు కూడా భాగమయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క మతం పుచ్చుకొని శైవ మతం అని, విష్ణు మతం అని, విష్ణు భక్తులని ఇట్లా జరిగాయి పాత రోజుల్లో. ఇప్పుడు అది ఈ రోజు వచ్చేసరికి ఎవ్వరు మీరు వినాయకుడు గణేష్ చతుర్థి రోజు విష్ణు భక్తులు గణేష్ చేసుకోవటం లేదు. అంటే మన వినాయక పూజలు చేసుకోవటం లేదు. ఎవ్వరు మన మహాశివరాత్రి రోజు ఎవరు పూజలు చేసుకోవటం లేదు. ప్రతి ఒక్కరూ వినాయకుడు పూజ చేస్తారు. అంటే ఆయన ఎవరు వినాయకుడు అంటే మీకు తెలుసు కదా. మరి ఈరోజు నాకు తెలిసినంత వరకు ఆ భేదభావాలు పూజించే విధానంలో ఎవ్వరు కూడా లేరు. శైవ భక్తులని, విష్ణు భక్తులని ఎవ్వరు లేరు. అందరూ కూడా అందరు దేవుళ్ళని పూజించుకుంటా ఉన్నారు. అలాంటప్పుడు వివాహానికి వచ్చేటప్పుడు మీకెందుకు ఈ నామదారులు, తిరుమలదారులు ఆచార వ్యవహారాల్లో కట్టుబాట్లలో ఎందుకు మీరు అనవసరంగా యదువంశము అన్న తర్వాత అన్ని శాఖలు కూడా ఈరోజు ఆధునిక యుగంలో అందరూ మీరు పూజ శాఖ అయినా, పాకనాటి శాఖ అయినా, కరణ శాఖ అయినా, ఆలా శాఖ అయినా, ఎర్ర శాఖ అయినా, పూజ, పూనాటి, ముష్టి శాఖ, ఇట్లా ఎన్నో శాఖలు మీకు యదువంశంలో ఉన్నాయి. మీరందరూ యదువంశం అన్నది ముఖ్యంగా ఈ భేదభావాలు వదిలేయండి. మీరు చదువుకున్నారు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. యదువంశం అంతే, యాదవ్. అంతేగాని శాఖలు ఏంది, ఈ శాఖలు మాకొద్దు సార్, ఈ నామదారులు మాకొద్దు సార్, ఈ మోడీ వాళ్ళు మాకొద్దు సార్, ఇది ఇట్లా ఎన్ని మీకు సామాజిక సోషల్ డిఫరెన్షియేషన్ ఉంది. సమాజ పరంగా మీకు మ్యారేజ్ల్లో సోషల్ స్టేటస్ చూస్తున్నారు, పోతే ఆర్థిక స్థితిగతులు చూస్తున్నారు, మంచి అందం చూస్తున్నారు, హైట్ చూస్తున్నారు, వెనక బాగా ఆస్తులు, ఇన్ని చూసేటప్పుడు మళ్ళీ ఇన్ని బ్యారియర్స్, వివాహానికి ఇన్ని బ్యారియర్స్ వల్ల మీకు మ్యారేజ్ సెటిల్ అవుతాయా? ఎక్కడ సెటిల్ అవుతాయి? అంటే మీరు నాతో చాలా మంది అన్నారు, సార్ అంటే మేము చేస్తున్నాం కదా పెళ్ళి, ఎప్పుడు చేస్తున్నారు? టైం అయిపోయిన తర్వాత పెళ్ళి అంటారా దాన్ని? క్వశ్చన్ చేస్తున్నాను నేను. 30 దాటిపోయింది. ఇప్పుడు మీరు నాతో అంటారు, వాసు యాదవ్ నువ్వు చెప్పింది కరెక్టే, మేము చేస్తున్నాం కదంటే ఎప్పుడు చేస్తారు? 33, 34లో మ్యారేజ్ అంటే ఇక తప్పదు. ఇంకా ఆ టైంలో అది ఆ టైం అయిపోయింది. దాంట్లో మళ్ళీ మీరు తిప్పలు పడ్డారు. మానసికంగా మీరు తల్లిదండ్రులుగా ఎంత వేదనకు గురై ఉంటారో, లోకం సూటిపోటు మాటలు ఎన్ని భరించి ఉంటారో. ఇంకా పెళ్లి చేయలేదు అమ్మాయికి, ఇంకా అబ్బాయికి పెళ్లి చేయలేదు, ఈయనకి ఇన్ని ఇన్ని లెక్కలేస్తూ ఉంటాడు, ఎక్కడ పెళ్లి అవుతుంది, బంధువుల్లో మిమ్మల్ని పొడిచే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ తట్టుకొని మీరు మార్కెట్లో నిలబడగలరా? సమాజం ఎలా ఉందో అలా ఉంది కదా. సహాయం చేసే తక్కువ, మీ మీద వేలు చూపించే వాళ్ళు ఎక్కువ. కాబట్టి అలాంటి టైంలో నేను అనేవాడిని ఇక్కడ ఉన్నాను, వాసు యాదవ్, మీకోసం ఉన్నాను. సండే మీటింగ్ పెట్టుకో ఉన్నాను, ప్రతి సండే పెడతాను, అవన్నీ గ్రూపుల్లో చెప్తున్నాను నేను. ఓకే, మీకు సహాయం చేయడానికి నేను ఇక్కడ ఎందుకు చేయాలి అంటే నాది ఒక సర్వీస్ చేయాలి, నేను సేవ అన్నాను, నాకు ఇష్టం కాబట్టి. మా అమ్మ నాన్న గారి పేరు మీద పెట్టుకున్న ఒక సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్, దాని కింద ఎన్నో సర్వీస్ చేయాలి. ఇన్ని సర్వీసెస్ నేను చెప్పున్నాను. ఒక వివాహ పరిచయ వేదిక కావచ్చు, ఒక గోశాలకు సపోర్ట్ కావచ్చు, ఒక
జ్యోతిష్యం అనే టాపిక్ మీద నేను ఒక రకంగా ఫైటే జరుగుతూ ఉంది. నేను చేస్తూ ఉన్నాను. నేను ఈ మధ్యన మీకు వీడియోల్లో కనిపిస్తూ కొన్ని చెప్పాను. అందులో ఇంతకుముందు చేసిన వీడియోలన్నీ కూడా ఏంటంటే నేను నా ఫేస్ కనిపించకుండా చెప్పాను, ఏ టాపిక్ మీద అయినా కానీ. ఇప్పుడు కనిపిస్తూ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక ఆథెంటికేటెడ్గా నేను కనిపిస్తూ నేను చెప్తున్నాను, నేను నిలబడి ఉన్నాను ఈ జ్యోతిష్యం మీద, మీకు 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 నిలబడతాను. నేను ఏ టాపిక్ మీద అయినా నేను కూర్చొని మాట్లాడటానికి రెడీగా ఉన్నాను అనేసి నేను మీకోసం ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఈ నామదారులు మోడిగాళ్ళు టాపిక్లో మీరు మారమని నేను జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అది మీ ఇష్టం. ఇప్పుడు ఏదైనా కూడా మిమ్మల్ని ఎన్ని కూడా ఏది బలవంతం నేను చేయలేను. కాకపోతే జరుగుతున్న స్థితిగతులు, జరుగుతున్న అనలైసిస్ ఏంటి, విశ్లేషణ ఏం జరుగుతున్నాయి, సమస్యలు ఏంటివి, మీరేం చేస్తున్నారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు, దానివల్ల నష్టం ఏంటి, ఇలా చేసుకోకపోతే మీరు డిలే అవుతారు అని చెప్పడం కోసమే ఒక రకం యాజ్ ఏ ఒక బంధువు అనుకోండి, ఒక బ్రదర్ అనుకోండి, ఒక చిన్న బ్రదర్ అనుకోండి, పెద్ద బ్రదర్ అనుకోండి, ఒక శ్రేయభిలాషి వెల్విషర్ ఏమైనా అనుకోండి, నేను ఎప్పుడు మీకు సండే రోజు ఓపెన్ డిస్కషన్. ఎందుకంటే మిగతా టైంలో ఏంటంటే ఒక మనిషితో నేను మాట్లాడేటప్పుడు ఓపెన్గా ఒక సండే రోజు కూర్చొని అందరికీ ఒక రికార్డింగ్ చేసేసి రానులు కూడా వినండి, నాతో మాట్లాడండి, కామెంట్ చేయండి, వాసు యాదవ్ నువ్వు ఇట్లా అన్నావు ఇది ఇది అనేసి నాతో లోతుగా డిస్కస్ చేయండి. ఏదైనా కూడా మీ అందరికి జనరల్ గా జరిగేవన్నీ కూడా నేను నాతో తల్లిదండ్రులు పంచుకుంటున్నటువంటి ఆ సమస్యల్ని మీకు రేపు మీతో జరగచ్చు. అందుకని మీకు చెప్తున్నాను నేను. అలా చెప్తే ఏమొస్తుంది అంటే ఓకే తెలుసుకోండి. ఎందుకంటే ఇది పెద్ద డెసిషన్. వివాహం అనేది మనం సింపుల్ గా ఏదో కూరగాయలు కొనుక్కున్నాం, చెడిపోయి పారేసాం, కొన్ని పుచ్చులు ఉన్నాయి తీసేసాం. ఓకే, ఫినాన్షియల్ గా కూడా కొంతమంది బిజినెస్ లో పెట్టుకుంటారు, పోతా ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. కానీ వివాహం అనే స్టెప్ ఇది పెద్ద. జీవితంలో రెండే ఉంటాయి, ఇల్లు కట్టి చూడటం, పెళ్లి చేసి చూడటం. మార్పు అనేది ఇది తర్వాత ఉండదు. మార్చుకోవటం, బట్టలు కొనుక్కున్నాం మార్చుకున్నాం బాగలేదు, కానీ వివాహం చాలా పెద్ద డెసిషన్. ఇది జీవితంలో ఒక పెద్ద నిర్ణయం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా ఇల్లు కట్టామంటే కొంచెం ఏదన్నా మైనర్గా వాస్తు అనేది కొంచెం కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. కానీ జీవితంలో వివాహం ఒకసారి అయిన తర్వాత కరెక్షన్ అంటే అది కష్టం అవుతుంది. కాబట్టి అన్నీ నేను చెప్పినవన్నీ మైండ్లో పెట్టి నేను చెప్పినట్టుగా మీరు చేసినప్పుడు అది కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. వివాహం అంటే కౌన్సిలింగ్ అనేది ఇద్దరికి, అమ్మాయికి అబ్బాయికి కౌన్సిలింగ్ పెళ్లి చేసేటప్పుడు చెప్పాలి. వాళ్ళ ఆలోచన ధోరణి అని తెలుసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు నన్ను అంటారు, నేను మాట్లాడతారు, సార్ మా అబ్బాయితో మాట్లాడు అంటారు. నేను మాట్లాడతాను, బాబు ఏంటి విషయం అంటే, అబ్బాయి అసలు ఇష్టపడ్డు మ్యారేజ్ అంటే మ్యారేజ్ అంటే ఇష్టపడ్డంటే ఏంటి అతనికి నాకు తెలియదు కదా. అతను నాతో ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అంటే అతనికి మ్యారేజే ఇష్టం లేదా? లేదు, అతనికి ఇంకేదన్నా రిలేషన్స్ ఉన్నాయా? అది దాచి నన్ను మీ వాసు యాదవ్ కొంచెం మా అబ్బాయితో మాట్లాడండి అంటే, నేను మాట్లాడితే అబ్బాయి నాతో మాట్లాడటానికి ఇష్టం ఉండాలి కదా. అతను మాట్లాడటం లేదు. సార్ మా డాడీ మీరేంటి, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీకేం చెప్పారు, ఇవన్నీ మాతో ఎందుకు మాట్లాడమంటున్నారు? అయ్యో మీ డాడీతో మాట్లాడు బాబు. ఇవన్నీ నాతో చెప్పేది అంటే, మీ డాడీ నాకేం చెప్తున్నాడంటే, మా అబ్బాయి కొంచెం చెప్పండి, ఆయనతో మాట్లాడండి అంటే, వాళ్ళకి అక్కడ జరుగుతున్నది అది సీక్రెట్. ఆ తండ్రి నాకు చెప్పలేదు, మా అబ్బాయికి పెళ్లి ఇష్టం లేదండి, నేను చూస్తున్నాను, అందుకని మా అబ్బాయితో మీరు మాట్లాడండి అనేది క్లియర్గా చెప్పాలి. నాకు చెప్పకుండా మా అబ్బాయితో మాట్లాడమంటే, నేను మాట్లాడితే అతను నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అలాంటి సిచ్యువేషన్లో నేను దేన్ని ఎలా తీసుకుంటాను అంటే, మీరేదో అతన్ని ఫోర్స్ చేస్తూ ఉన్నారు, అబ్బాయిని మీరు మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది అక్కడ. కాబట్టి అన్నీ కూడా నేను చెప్పిన ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా రికార్డింగ్ అయ్యాయి, నేను గ్రూప్లో మళ్ళీ పెడతాను. అన్నీ వినండి, విని చెప్పినట్టుగా మీరు చేయండి. లేదు అంటే మేము ఇవన్నీ చేయము సార్, మేము ఊరక షార్ట్ కట్లోకి వెళ్ళేసి పెళ్లి చేయాలి అంటే అక్కడ మీరు తర్వాత జరిగే పరిణామాలకి ఇబ్బంది పడతారు. చెప్పండి సార్, ఎవరు వచ్చారు ఇప్పుడు? గుడ్ మార్నింగ్ సార్. జై హింద్ సార్, జై హింద్. చెప్పండి సార్, చెప్పండి. హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్. చెప్పండి సార్, చెప్పండి సార్. బాగున్నారు సార్? బాగున్నాను సార్, బాగున్నాను. చెప్పండి సార్, మీరేం సార్ చెప్పండి సార్, చెప్పండి.
తమ్ముడు నాకు ఒక 4 మెంబర్స్ నెంబర్ ఇచ్చిందంటే సార్ దాంట్లో ఎవరేం రెస్పాండ్ కాలేదు కానీ ఆ, హైదరాబాద్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఆ, అంటే కొంచెం టైం ఏంటి చెప్తామన్నారు. సర్లే అన్నారు. అయితే మీకు ఆ ఒకటి వస్తుంది ఇక్కడ. ఆయన ఏమంటారు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు బాబు చేస్తున్నాడు కదా బాంబేలో, అది మీ నంబర్ ఇవ్వమన్నాడు, మాట్లాడమన్నాను. ఇంకేం మాట్లాడలేదు ఆయన. ఆయన ఫోన్ చేశాడా మీకు? చేయలేదు. చేయలేదా? మీకు ఇచ్చాను ఆయన నంబరు. ఆ రోజు స్క్రీన్ మీద కూడా వచ్చాడు ఆయన. వచ్చారు, నేనే మాట్లాడాను తర్వాత. ఆ తర్వాత ఆయన గమ్ము ఉన్నాడా? తర్వాత నేను మాట్లాడాను. సర్లే బయట పెట్టమంటే పెట్టి. ఓకే. అయితే నిన్న కూడా ఒక అబ్బాయి నంబర్ పెట్టాను మీకు, కడప కర్నూలు సైడ్ ఒక అబ్బాయి. మీరు కూడా అటు సైడ్ వాళ్ళే కదా? అవునవును, కడప పొద్దుటూరు. ఆ అబ్బాయి ప్రొద్దుటూరు అబ్బాయి నంబర్ ఇచ్చాను. ఆ అబ్బాయి కూడా మీ నంబర్ ఇచ్చారు, మాట్లాడుకోమని. అదేమన్నా వర్కౌట్ అయ్యేటట్టుందా? వాళ్ళేం చేయలేదు సార్ నన్ను. అబ్బాయి మీకు ఫోన్ చేయలేదా? సార్ మీకు హైదరాబాద్ ప్రపోజల్ ఇచ్చారు. ఆ, వాళ్ళతో మాట్లాడాను ఫాదర్ తో. ఓకే. వాళ్ళు ప్రొఫైల్ పెట్టారు, మనం పెట్టాము. ఆహా, అలా ఫాదర్ ఒక 2 days టైం ఇవ్వద్దు నేను చెప్తాను. ఓకే. అది చూడండి, ఎందుకంటే అది మీకు కొంచెం దగ్గరే, మీరు అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి. అవును తర్వాత మీకు ఒకటి ఏమొస్తుందంటే, నేను జనరల్ గా మీ అందరికి ఇప్పటిదాకా అదే చెప్పాను నేను తల్లిదండ్రులకి, ఏంటంటే మీకు వీలైనంత వరకు మీరు సెటిల్ అయిన ఏరియాలో లోకల్ గా చూసుకోండి. వెరిఫికేషన్ అనేది తప్పనిసరి చేయండి. ఈ వెరిఫికేషన్ లో ఇప్పటిదాకా నేను చాలా మ్యాటర్ చెప్పాను. వెరిఫికేషన్ చేసుకోకపోతే మీకు జరిగే నష్టం ఏంటిదని కూడా చెప్పాను. నేను చెప్పింది ఏంటి అంటే, లోకల్ ఐడెంటిటీ, ఫేక్ ఐడెంటిటీ అని 2 ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పటిదాకా కూడా నేను చెప్తా వచ్చాను. లోకల్ ఐడెంటిటీ, ఫేక్ ఐడెంటిటీ అంటే, ఫేక్ ఐడెంటిటీలో వాళ్ళు నిజస్వరూపం అది కాదు, వేరేది వాళ్ళు ఇక్కడ చూపిస్తుంది ఒకటి. దీనివల్ల ఏమొస్తుంది అంటే, తర్వాత వాళ్ళు చాలా విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆ తర్వాత తెలుసుద్ది, మీరు తర్వాత బాధపడతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగా లోకల్ గా వెరిఫికేషన్ అనేది చాలా వాళ్ళకి అన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి సార్ మీరు ఏం చేస్తారు అంటే, ఆ పని చేయండి. ఏది, మీరు హైదరాబాద్ లో మీకు రెస్పాండ్ అయిన ఆయన 2 రోజులు అడిగాడు కాబట్టి 2 days లో మీరు తర్వాత నాకు చెప్పండి ఏ విషయం అనేది, మనం మిగతా విషయాలు మాట్లాడదాం. సార్ పెంచలీ గారు, నిన్న ఒకరిని పంపించాను నేను మీకు మాట్లాడారు ఆయన. నేను చెప్తాను, మన నెల్లూరులోనే మీకు వాళ్ళ అమ్మాయి ఉంది. మీకు చెప్పాను, ఇట్లా మీ పేరు చెప్పి మాట్లాడమన్నాను. శ్రీనివాసులు గారు, ఆయన పేరు, ఇంటి పేరు యనమల శ్రీనివాసులు వాళ్ళు. ఏంటి సార్? అంటే ఇప్పుడు మనకేం వస్తుందంటే, నేను మీ విషయంలో ఏం చూస్తున్నాను అంటే, మీరు ఓన్లీ బ్యాంక్ ఎంప్లాయీసే కావాలి అనేది మనం టైం వేస్ట్ చేసుకుంటున్నామేమో. అంటే ఆ కేటగిరీ అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ అనేది చాలా పెరిగింది బాగా. ప్రైవేట్ సెక్టర్ లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు అమ్మాయి అబ్బాయిలు ఎక్కువ మంది చేస్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ సెక్టర్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంది, బ్యాంకింగ్ అనేది కూడా లిమిటెడ్ గా ఉంది. సో రెండోది వచ్చేసి, ఈ రెండిట్లో మనకు దొరకాలి అంటే ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడుతుంటే అసలు దొరకటం లేదు. కాబట్టి నేనేమంటాను అంటే, వీలైనంత వరకు మనం ఇంకొక ఫోకస్ అనేది ఇటు ప్రైవేట్ సెక్టర్ లో చేసే, అంటే జనరల్ గా సాఫ్ట్వేర్. ఈరోజు ప్రైవేట్ సెక్టర్ లో ఎక్కువ మనకి ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తప్పితే ఇంకేమున్నాయి, వేరే చిన్న చిత్తక ఉద్యోగాల కిందే వస్తున్నాయి కదా. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ సైడే ఎక్కువ చూస్తూ ఉన్నారు. సో దాంట్లో మీరు చేసుకుంటే ఏమన్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా దగ్గర మొన్న ఒక కేసు వచ్చింది. దాంట్లో ఏంటంటే, ఆమెమో డాక్టర్, ఆయనేమో సాఫ్ట్వేర్, వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకున్నారు. ఇప్పుడు జనరల్ గా నాకు చాలా మంది ఏం చెప్తా ఉంటారంటే, మేము డాక్టర్ ఫీల్డ్ అండి, మా అమ్మాయి డాక్టరే చూడండి అంటే, ఎందుకమ్మా అలా అంటే, ఏమో సార్ ఆ ఉద్యోగాలు వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్, బ్యాంకులు
ఇవన్నీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి ఈ డాక్టర్ ఫీల్డ్ వాళ్ళకి మ్యాచ్ కాదండి. ఎందుకు మ్యాచ్ కాదు? చేసుకునే వాళ్ళు ఎంత ఇప్పుడు అలాంటిది ఇది జరిగింది. అది మొన్న కూడా నాకు డిస్కషన్లోకి వచ్చింది. సో నేనేమంటానంటే ఈ డిలే అయ్యే బదులు మనం ఇంకా తిరుగుతూ వయసు అయిపోయి ఇబ్బంది పడి తర్వాత మనకి అవకాశాలు తగ్గిపోయి ఇబ్బంది పడే బదులు మనం ఈ స్కోప్ను కూడా ఎందుకు ఆలోచించకూడదు అనే ఉద్దేశంతో నేను ఆయనకి చెప్పాను మీతో మాట్లాడమని చెప్పేసి. చూడండి, నేను నంబరు మీకు కూడా పెట్టాను, ఆయన నంబరు. సరే సార్. ఇప్పుడు చెప్పండి. ఫ్రైడే ఒక అలయన్స్ వచ్చింది సార్. ఆ, వాళ్ళే వచ్చారు. ఓకే. మనకు తెలియదు. ఆ, అమ్మాయి పంచాయతీ రాజులో ఏఈ ఓకే. వచ్చారు, చూశారు, మొత్తం డీటెయిల్డ్ గా గత సంవత్సరం అబ్బాయి క్యాషియర్ గా ఉన్నాడు కదా, అప్పుడు అడిగితే జాతకాలు కుదరలేదు. ఆ, ఇప్పుడు ఆఫీసర్ అయ్యాక వాళ్ళే ఫోన్ చేసి ఓకే, మంచిది. అదొక ప్లస్ పాయింట్ అయింది కదా మనకి. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళే వచ్చారు. వచ్చి అన్ని అడిగిపోయారు గంట సేపు కూర్చొని. ఆ, మీకు ఎంత ఇస్తుంది, ఎంత పెన్షన్ వస్తుంది, ఎంత ప్రాపర్టీ ఎంత ఉంది, అది ఇది మా అమ్మాయి చూస్తే అక్కడ ఉంటుంది. అబ్బాయిని కూడా ఉండమన్నారు. ఉంటాడు అబ్బాయి ఆ, మాట్లాడుకున్నారు. సార్ మేము ముందు వాళ్ళు చెప్పడం ఏంటంటే వారం రోజులు ఇవ్వండి సార్ టైం అంటారు. మళ్ళీ వదిలేదు సార్ 4 రోజులు చెప్తాము. ఓకే. అది అంటే మీరు అది కరెక్ట్ సార్. ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా కూడా నేను అన్ని అడుగుతున్నారు అనేది కరెక్ట్ ప్రొసీజర్ లో వెళ్తున్నారు. వాళ్ళు అడగాలి ప్రతి ఒక్కరిని. అది కాక ఏంటంటే అమ్మాయి ఏంటంటే ఇప్పుడు అదే జోన్ లోనే ఉంటది. మన అబ్బాయి పనిచేసే జోన్ లోనే ఉంటది. టోటల్ ఒక 15 ఏళ్ళు దాకా. వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము అబ్బాయిలు చూస్తున్నాము కానీ సంబంధాలు వెళ్తున్నాం. అమ్మాయి ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి వచ్చింది మండలంలో ఏఈ. ఓకే సార్. వాళ్ళు ఏమన్నారంటే సార్ చూసాము అబ్బాయిలు పొట్టిగా ఉన్నారు. మాకు అమ్మాయి ఏంటంటే 5'6". ఓకే. మన అబ్బాయి 5'10". ఓకే సార్. అందువల్ల ఏంటంటే వాళ్ళు వచ్చారు సార్. ఏదో వచ్చి గంట సేపు కూర్చొని అన్ని డీటెయిల్డ్ గా మాట్లాడిపోయారు. నేను డీటెయిల్డ్ గా మాట్లాడిపోవటం అనేది చాలా బెస్ట్. మనసుల్లో ఏమి ఉంచుకోకూడదు. పెళ్లికి ముందు మీకు అన్ని ఎంక్వైరీలు అన్ని నేను చెప్పాను. శాలరీ స్లిప్లు, లోకల్ ఐడెంటిటీలు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఏమి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో అమ్మాయి సైడ్ వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడిగారో అబ్బాయి వాళ్ళు ఇవ్వాలి. అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి క్వశ్చన్స్ వేశారు. ఒకరికొకరు మనమే అడగలేదు సార్. అంటే అవతల మీ అమ్మాయికి ఎంత ఇచ్చారు డౌరీ అని కూడా అడిగాడు. మనకున్న ఫ్యాక్టరీ చెప్పాం. ఓకే. అది డీటెయిల్డ్ గా జరిగింది. అంటే డీటెయిల్ డిస్కషన్స్ లో ఏం వస్తుంది అంటే సార్, రేపు ఏమో వస్తుంది అంటే మీరు ఇదిగో ఇది దాచారండి, ఇది చెప్పలేదు మాకేమో, మీరు జీతం మేము ఎక్కువ అనుకున్నాము, మీకు తక్కువ మాకు తెలియదు. అరే మీరు ఉన్నది అది మీరు మొదట్లో అడిగితే మేము చెప్పేవాళ్ళం కదా. లేదు సార్ మేము చాలా బ్యాంకులకు అయితే చాలా ఎక్కువ జీతం అనుకునేది ఎందుకు అడగలేదు మీరు? ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. చాలా మంది మీరు రైల్వే ఎంప్లాయీ అంటే మీ అబ్బాయి మేమేదో చాలా ఎక్కువ జీతం వస్తుంది అనుకున్నామండి. అదేందండి, ముందు మీరు అడిగి తెలుసుకుంటే మేము చెప్పేవాళ్ళం. అందుకని వాళ్ళు అడగకపోయినా కూడా ఇదిగో మా అబ్బాయికి ఇంత జీతం వస్తుందండి, ఎందుకంటే ఈ అనుకోవటం అనేది ఉంది చూసారా, కొంతమందికి ఇది సైకలాజికల్ గా ఒక డిఫెక్ట్ అనమాట. వాళ్ళు అడగరు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా అజంప్షన్స్ లో ఉంటారు, అనుకుంటా ఉంటారు అనమాట, కానీ అడగరు. తర్వాత ఏమంటారు అంటే అయ్యో మేము ఇలా అనుకున్నాం, అందుకని అనుకుంటాం అనే వాళ్ళకి ముందుగానే మీరు అన్నీ క్లియర్ గా ఇది రికార్డ్ అవుతుంది. మీరు తల్లిదండ్రులు వాళ్ళు అడగకపోయినా మీరు చెప్పండి, ఇదిగమ్మా మా అబ్బాయికి ఇంత శాలరీ వస్తుంది, మాకు ఇది ఇన్ని ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఓకే సార్. వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఎయిర్పోర్ట్ లో అతను ఇంజనీర్ అంట. ఓకే. ఓకే సార్. అదే ప్రోగ్రెస్. అంటే నేను దీనివల్ల నాకు ఏమొస్తుంది అంటే ఈ చెప్పనందువల్ల కొన్ని మొన్న ఒక మ్యాచ్ వాళ్ళు వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారు అంటే ఆమె చెప్పే కారణం ఏమొస్తుంది అంటే నేను వాళ్ళకి ఉన్నాయండి ఆస్తులు, ఆయన అన్నీ చెప్పలేదు, నేను ముందుగానే మా అమ్మాయికి ఎంత ఇచ్చాము, మాకు ఇదిగో ఇంత ఉంది అని చెప్పాను, ఆయన ఏమో చెప్పడం లేదు,
తర్వాత వెళితే మాకు ఇచ్చి పుచ్చుకునే దగ్గర ఉండి కూడా ఆయన ఇవ్వలేదు, తక్కువ చూపిస్తా ఉన్నారు. ఇవన్నీ ముందు అడగచ్చు కదమ్మా, ముందే అడిగి తెలుసుకోండి అన్ని. అర్థమైందా? పెన్షన్ కూడా అడిగారు. అడిగారంటే సార్ నేను అదే చెప్తున్నాను, ఎవరైనా అడిగారు అంటే మనము ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మొన్న నాకు ఒక కేసు వచ్చింది, దాంట్లో ఏం చెప్తున్నారంటే అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయిని శాలరీ స్లిప్ అడిగారు. అడిగితే అబ్బాయి సైడ్ వాళ్ళు పెద్ద ఇంత ఎత్తున జంప్ అయిపోయి, అంటే మమ్మల్ని శాలరీ స్లిప్లు అడుగుతారా, మీకు తెలుసా మేము అది ఇది చాలా వాళ్ళు అన్నారు అని ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు చెప్పారు. అంత భుజాలు తడుముకోవాల్సినంత అవసరం ఏమీ లేదు సార్. ఇక్కడ ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్, వాస్తవం అనేది చెప్పాలి. ఎవరైనా అడిగే హక్కు ఉంటుంది, అది మీరు సాటిస్ఫై చేయాల్సిన మీ బాధ్యత. అంతేగాని మమ్మల్ని జీతాలు ఎంత అని అడిగారు, మీ నాన్నకి పెన్షన్ ఎంత అని అడిగారు, మీకు ఇంత ఆస్తులు ఎంత అని అడిగారు అనేది ఎవ్వరు కూడా దాచాల్సిన అవసరం లేదు, ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీ అమ్మాయి జీతం ఎంత అని అడగల, మీకేం ఆస్తులు ఉన్నాయని అడగల. ఓకే సార్, అంటే ఓకే సార్. మీరు కొంతమంది జనరల్గా ఏమంటారంటే మేము ఏం అడగలేదండి, వాళ్ళు అడిగారు, మేము వాళ్ళకి ఆన్సర్ చేసాము, కానీ నాకు పెద్ద అడగాలని లేదు అనేసి అంటారు. తర్వాత ముందు ముందు వెళ్ళేసి అయ్యో నేను ఇది అడగలేదు, ముందుగానే అడిగితే బాగుండేది అనేది. అందుకని ఆ డౌట్స్ లేకుండా అడుక్కొని దాన్ని క్లారిటీగా ముందుకు వెళ్ళేటప్పుడు బాగుంటది అనేసి నా ఉద్దేశం. సరే సార్, అయితే ఇప్పుడు మన హైదరాబాద్ మన నరసింహారావు గారు, నేను ఇంకొక మ్యాచ్ చెప్తున్నాను, వాళ్ళతో మాట్లాడండి సార్. సరే. అయితే మనం ఇదేంటంటే ఇప్పుడు ఆమెకి ఎర్రశాఖ కదా, ఆమె పూజ్య శాఖ కదా, ఆమె ఎర్రశాఖ వాళ్ళని మేము పట్టించాను, ఆమెతో నేను మాట్లాడలేదు. అందుకని సరే మాట్లాడినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడే సండే మీటింగ్ రాలేదు, అయినా మన దగ్గర వస్తే ఒక్కసారి నాకు కూడా తెలిసేది వాళ్ళకి పూజ్య శాఖే కావాలి అనే విషయం. సరే, అందరూ కూడా నేను చెప్పిన ఈ రికార్డింగ్ వినండి, ఇందులో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ చెప్పాను. దాంట్లో మీ కామెంట్స్ చెప్పండి, నాకు డిస్కస్ చేయండి. సరే, ఇక్కడ వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేద్దాం. అబ్బాయి 95 కదా సార్? సార్ అబ్బాయి 95 అబ్బాయి 95 94 94 March 29 అబ్బాయి 55 ఉన్నాడు. ఓకే, మనకి మీకైతే ఎర్రశాఖ వాళ్ళు ఇస్తే సరిపోద్ది, ఎందుకంటే ఈ తలకాయ నిప్పులు మళ్ళీ ఎందుకు, మన దగ్గర ఉన్నారు కదా ఎర్రశాఖ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. చాలా హృదయం అండి, మేము కమ్యూనిస్టులు, మాకు అవన్నీ ఉండదు. అది మీ గొప్ప విషయం సార్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, నాకు చాలా మంది తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, సార్ మేము అసలు జ్యోతిష్యం నమ్మం సార్ అంటారు. సార్ మీరు నమ్మరు, కానీ ఎదుటోళ్ళు నమ్ముతున్నప్పుడు మనం చాలా మంది తల్లిదండ్రులు సార్ మేము ఏం పట్టించుకోం సార్, కానీ అటు సైడ్ నుంచి వాళ్ళు రెస్పాండ్ కావటం లేదు. ఏంటి అంటే ఆయనకి జ్యోతిష్యం పిచ్చింది, మరి ఆయన ఎలా మారుద్దాం? ఆయన ఈ సండే మీటింగ్ రాడు, మనతో ఎప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ గా వచ్చినట్లేదు. అది ఈ తలకాయ నొప్పులు వస్తా ఉన్నాయి. సరే, అయితే నెక్స్ట్ ఏంటంటే అబ్బాయి 94 అన్నప్పుడు, అబ్బాయి 94 కి మనం కి ఒక లక్ష నిమిషం. ఎంఐ వచ్చేసి 91, 99 వచ్చేసి ఓకే. ఈ ఎంఐ అమెరికాలో ఉన్నారు కాబట్టి వద్దు. 91 ఇతనితో మాట్లాడారా? 98 ఓకే. వాళ్ళు 98 కదా, 98 అంటే మళ్ళీ
వద్దులే, ఎందుకంటే 98 అంటే ఇవి కూడా తలకాయ నొప్పులు వస్తున్నాయి ఈ మధ్య. 4 ఇయర్స్ అంటే మా అమ్మాయి మేము 2 ఇయర్స్ వల్లనే చూస్తున్నామండి. ఇవన్నీ 96 దాకా చూద్దాము, వస్తున్నాను ఇప్పుడే. 92,000 వీళ్ళు వచ్చేసి 6.5 ఎర్రశాఖ. వీళ్ళతో మాట్లాడారా వీళ్ళు? హైదరాబాద్ ఎర్రశాఖ వాళ్ళతోటి. ఎవరండి వాళ్ళు? ఆ, అమ్మాయి 6.5 ల్యాక్ ఉంది శాలరీ. 98 అంటే 4 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. ఎర్రశాఖ వాళ్ళు కదా. ఈ జయంతి అనే వాళ్ళతో మాట్లాడారా? ఇవ్వలేదండి, నెంబర్ ఇవ్వలేదు. ఇవ్వలేదా? సరే మాట్లాడి చెప్పండి సార్. ఇది ఎర్రశాఖ వాళ్ళే కాబట్టి. నెంబర్ పెడతారా? పెడుతున్నాను. ఓహో, ఆమె కదా ఝాన్సీ రాణి. అయితే ఆమె ఆమె ఎర్రశాఖ అని రాసింది ఇక్కడ, ఆమె పూజ శాఖ ఎట్లా? అవును, ఇప్పుడు మీరు ఎర్రశాఖ వాళ్ళు కదా, ఇది ఎర్రశాఖ. మరి ఆమె ఇక్కడ ఎర్రశాఖ అని రాసింది 768. ఎర్రశాఖనా అండి? అవునా అన్న, అవునా అని చెప్పేసి అన్నది పెట్టేసింది ఇంకా అంతే. 7680. ఒకసారి నేను ఆమె ఫోన్ చేస్తా ఉంటే, ఆమె పూజ శాఖ వాళ్ళు కాదే, ఎర్రశాఖ అని రాసింది ఇక్కడ. ఇది ఇచ్చాను నిన్న మీకు ఇదే. ఒక్క నిమిషం, నేను వెళ్తున్నాను, ఫోన్ చేసుకొని వెళ్తాను. You are calling is not answering. Please call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి కాసేపటి తరువాత ప్రయత్నించండి. సార్, ఆమె ఫోను లిఫ్ట్ చేయలేదు. సరే, ఇదే మీకు నేను ఇచ్చాను. అది ఆమె ఏదో పూజ సెకండ్, ఇక్కడ ఎర్ర సెకండ్ రాస్తున్నారు. సరే, నెక్స్ట్ వచ్చేసి ఆ ఓకే, 5'6" ఉంది అమ్మాయి, హైట్ వస్తుంది.
సార్ ఆయన ఏమన్నారు? వేణుగోపాలరావు తలారి ఆయన మాట్లాడారు ఆయనతోటి. సార్ ఇంకో నంబర్ పెడుతున్నాను, వాళ్ళతో మాట్లాడండి. సార్ ఇదిగో నంబర్ పెట్టాను, హైదరాబాద్. మీరు వాళ్ళతో మాట్లాడండి. హలో నరసింహారావు సార్, మాట్లాడండి, నంబర్ పెట్టాను. హలో వినిపిస్తుందా సార్? వాయిస్ క్లియరా? సార్ వినిపిస్తుందా? హలో ఓకే సార్, అయితే మీకు నంబర్ పెట్టాను, మాట్లాడండి. క్లోజ్ చేస్తున్నాను. ఇంకా సండే మీటింగ్ ఎంత మనం 8:15కి 10:15కి 10:20కి కలిసాను. 11:30 ఆల్మోస్ట్ ఒక గంట కూర్చున్నాం. ఓకే సరే, అయితే మనం ఈ సండే మీటింగ్లో జనరల్గా ప్రతి ఆదివారం ఒక సండే మీటింగ్ 10 AM ఉంటుంది. ఒకవేళ లేట్ అయితే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. సో తల్లిదండ్రులు మీరు అందరూ కూడా సండే మీటింగ్ అటెండ్ చేయండి. ఇది ఆన్లైన్ ఒక పరిచయ వేదిక లాంటిది. మీరు వస్తే మనం కూర్చొని డిస్కస్ చేయొచ్చు. దీనివల్ల ఉపయోగం మీకు ఏంటంటే, ఆన్లైన్ పరిచయ వేదికలో మీరు ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు. పోతే మీకు లోకల్గా పెట్టే పరిచయ వేదికలో లోకల్ వాళ్ళు వస్తారు. మీకు స్కోప్ అనేది తక్కువ ఉంటుంది. లోకల్కి మీరు ఎక్కడి నుంచో, లోకల్కి కూడా మీరు బస్సులు పట్టుకొని ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో పెట్టారు, తెనాలి నుంచి రావాలి, బాపట్ల నుంచి రావాలి, గుడివాడ, నందిగామ ఇటు సైడ్ నుంచి అంటే బస్సులు పట్టుకొని అట్లా ఫిజికల్గా లోకల్ లొకేషన్కి రావాల్సి వస్తుంది. దాని బదులు ఇక్కడ ఆన్లైన్ మీటింగ్లో మీకు చాలా వరకు ఎక్కడ మీ ఇంట్లో కూర్చొని కనెక్ట్ అవ్వచ్చు, మనతో డిస్కస్ చేయొచ్చు. కాబట్టి ఇది నా ఆలోచన, ఇది ఉపయోగపడుతుంది మీ అందరికీ కూడా. కాబట్టి తల్లిదండ్రులు, నేను చెప్పిన ఈ విషయాలన్నీ మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. జై హింద్.